వెల్కమ్ టు ఎస్ఫర్ మీడియా. నేను మీ రేఖ. పశ్చిమ గోదావరి జిల్లాలకు సంక్రాంతి పండుగ పెట్టింది పేరు. ఎక్కడున్నా సొంత ఊరికి వచ్చేసి ఇక్కడ పండుగ జరుపుకుంటారు. కొత్త అల్లుళ్ళు కానివ్వండి, పాత అల్లుళ్ళు కానివ్వండి, వాళ్ళకుండే మర్యాదలే వేరు. మరి సంక్రాంతి అంటేనే పిండి వంటలు, రంగుల ముగ్గులు, అలాగే ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతాయి. మరి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడమరు మండలం చానమిల్లి గ్రామంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఉండే యువత కానీ పిల్లలు కానీ వాళ్ళకి సంక్రాంతి పండుగ మీద ఎంత అవగాహన ఉంది, వాళ్ళకి ఎంత వాళ్ళ పెద్దల నుంచి నేర్చుకున్నారు పండుగ అంటే ఏంటి, ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఒకసారి చూసేద్దామా? వచ్చేసేయండి. నీ పేరేంటి? అనుపృథ్విక. ఈ ముగ్గేసిన నువ్వేనా? సో మొత్తం మధ్యలో వెంకటేశ్వర స్వామిని వేసి పద్మం వేసి పెట్టావు, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో పొంగల్ అంటే సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారు ఐడియా ఉందా? రైతులు పంట ఇంటికి వచ్చే సమయంలో సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి అంటే అసలు గుర్తొచ్చే 5 విషయాలేంటి? 5 విషయాలేంటి? గాలిపటాలు ఎగరేయడం, కోడి పందాలు, మెయిన్గా పిండి వంటలు, ముగ్గులు. హాయ్, ఈ ముగ్గేసి నువ్వేనా? శివలింగంతో చక్కగా చాలా కలర్ఫుల్ గా ఉంది ముగ్గు. హ్యాపీ పొంగల్ అని రాసావు. సో పొంగల్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా అంటే అందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు, హ్యాపీగా అందరూ పిండి వంటలు చేసుకుని అందరూ కలిసి చక్కగా కూర్చొని ఫ్యామిలీ గ్యాదరింగ్లా హ్యాపీగా జరుపుకుంటాం. ఓకే. సో ఈ ఫెస్టివల్ నీకు బాగా ఇష్టమైన ఫెస్టివల్లో ఏది నీ ఫేవరెట్ ఫెస్టివల్? దివాళీయా? ఓకే. పొంగల్ గురించి అసలు పొంగల్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా నీకు? మన ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ అందరినీ గుర్తు చేసుకుని గ్యాదరింగ్లా ఒక ఫంక్షన్ ఉండాలి కాబట్టి సంక్రాంతి జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. హాయ్, నీ పేరు? రాజశ్రీ. రాజశ్రీ. ముగ్గు నువ్వు వేసావా? సో పొంగల్ థీమ్ తో నెమలితో బాగుంది. చెరుకు గళ్ళు, పాలు పొంగడం కానీ మొత్తం పొంగల్ థీమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో పొంగల్ అంటే నీకు గుర్తొచ్చే విషయాలు ఏంటి? అసలు జరుపుకుంటాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఫస్ట్ పిండి వంటలు ఆడుకుంటాం, కోడి పందాలు, ఇంకా కైట్లు ఎగరేస్తారు. అంతేనా? పొంగల్ అంటే అసలు ఇది ఎన్ని రోజుల పండుగ? 3 days. 3 days. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 days. ఓకే. ఓకే. ఇది ఎవరేసారా? హాయ్, నీ పేరు? కుసుమ. ఏం చదువుతున్నారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? సో మీ ముగ్గు చాలా కలర్ఫుల్ గా ఉంది, చూడడానికి సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది. సో సంక్రాంతి అంటే అసలు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? గుర్తొచ్చేది ఏంటి సంక్రాంతి అంటే? సంక్రాంతి అంటే కోడి పందాలు, ఆడవాళ్ళకి ముగ్గులు, పిండి వంటలు, ఊరి నుంచి చుట్టాలందరూ వస్తారు. మరి పశ్చిమ గోదావరి స్పెషల్ ఏంటి? గోదావరి జిల్లాలో కోడి పందాలే స్పెషల్. అల్లుళ్ళు అవి చెప్పట్లేదు మరి? కొత్త అల్లుళ్ళు ఎవరు లేరా ఇంట్లో? లేరండి. ఓకే. సో ఇంకా ఏమేంటి సంక్రాంతి అంటే గుర్తొచ్చే విషయాలు కానీ, పిండి వంటలు కానీ, ఏమేమి రకాల పిండి వంటలు చేసుకుంటారు? ఎలా ఉంటుంది పండుగ వాతావరణం? మేమైతే సున్నుండలు, కజ్జికాయలు అవన్నీ చేసుకుంటాం. ఓకే. హాయ్, నీ పేరు? తేజస్వి. ఏం చదువుతున్నావు? నేను డిప్లొమా సెకండ్ ఇయర్ హార్టికల్చర్. సెకండ్ ఇయరా? సో చిన్న బాబు మేఘాల్లో పడుకున్నట్టుగా ఉంది, చాలా బాగుంది. మొత్తం గడి మొత్తం నింపేసావు, చాలా బాగుంది. సో హ్యాపీ పొంగల్ అని రాసావు కదా, నీకు పొంగల్ అంటే బాగా బెస్ట్ మెమొరీ ఏంటి? నాకు చుట్టాలు ఇంటికి వస్తారు, హడావిడిగా ఉంటుంది ఇల్లు, అది ఇష్టం బాగా. ఓకే. సో పొంగల్ అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో నాన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అయితే పందాలకి వెళ్ళిపోతారు. ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు వస్తారు, ఏదో అట్లా ఆడుకుంటూ అలా సరిపోతారు. హాయ్, నీ పేరు? దేవి దీక్షిత. ఏ క్లాస్ చదువుతున్నా? 6th క్లాసా? ఈ ముగ్గు నువ్వు వేసావా? ఎస్. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంటి అది అసలు దాని వెనకాల ఉన్న థీమ్ నువ్వు చెప్తావా? తెలీదా? తెలీదు. సూర్యుడు వేసావు. సూర్యుడు అంటే మనకి పండక్కి రిప్రజెంటేటివ్. మకర సంక్రాంతి సూర్యుడు ఈ సంక్రమణంలో వస్తాడు కాబట్టి అది నీకు సూర్యుడు అని వస్తుంది. సో ఒక అమ్మాయి ముగ్గు పెడుతున్నట్టు, దీపం పెడుతున్నట్టుగా పెట్టావు కదా, చాలా బాగుంది. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా నీకు? తెలీదా? నీకు తెలుసా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో? తెలీదా? సంక్రాంతికి ఏం చేస్తారు? ముగ్గులు పెడతారు, అందరూ కొత్త డ్రెస్సెస్ వేసుకుంటారు, అందరూ భోగిపళ్ళు వేసుకుంటారు, అందరూ కైట్స్ ఎగరేస్తారు, అందరూ హ్యాపీగా ఉంటారు, పాలు పొంగిస్తారు, ఆడుకుంటారు, కైట్స్. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారు.
ఓకే. సో మీ ముగ్గు చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, లక్ష్మీదేవి. సో ఈ ముగ్గు ఎంచుకోవడానికి ఏంటి మీకు? అంటే మా ఊరు లక్ష్మీదేవితోని అదే డబ్బుతోని సిరి సంపదతోని కలకలాడాలని మా ఊర్లో. సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అసలు? సంక్రాంతి అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటారండి. సంక్రాంతి అంటే పాడి పంట ఇంటికి వస్తుందని సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు తెలిసి అయితే అదే. ఓకే. సో సంక్రాంతి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో స్పెషల్ అంటారు కదా, మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి ఈ సంక్రాంతికి? పిండి వంటలు పెట్టుకుంటామండి. చుట్టాలు గట్టా వస్తారు, అంతేనండి. అంతే. ముగ్గులు పెట్టుకుంటామండి, గర్ల్స్ కదా. నీ పేరు? మణికంఠ. ఏ క్లాస్ చదువుతున్నా? 6th క్లాస్. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో చెప్పు. తెలీదా? రైతులు పంట వస్తుంది కాబట్టి జరుపుకుంటారు. మమ్మల్ని చదివించిన ఆయనేనండి. సరే కానీ ఇప్పుడు ఈ ముగ్గు మీరు వేసారా? మేము వేసాం. సింపుల్ క్యూట్ గా బాగుంది. సో సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి ఏంటి? రైతులు, వాళ్ళ పంట, పిండి వంటలు, కోడి పందాలు, రంగోలీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్. సంక్రాంతి అసలు ఎందుకు జరుపుకుంటారు? రైతులు వాళ్ళ పంట వాళ్ళ దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ సంతోషంతో సంక్రాంతి జరుపుకుంటారు. అంతేనా? అంతే. అంతేనా? భోగి పండుగ రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? తెలీదా? అలా అన్ఎడ్యుకేటెడ్ చూపించండి. మీకు తెలుసా? నాకు తెలీదు. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? సరదాగా అండి. సంక్రాంతి ఎందుకు చెప్తారండి? సరదా కోడి పందాలు వేసుకుంటారు. కోడి పందాలు వేస్తే సిగ్గురు పొగడి తింటాం, అవసరంతో బీరుదా పడుకుంటారు. అంతకుముందు ఏం చేస్తారండి? అసలు ఫస్ట్ నుంచి కూడా ఇంతకు ముందు నుంచి పెద్దవాళ్ళు ఎందుకు జరుపుకుంటారు? అది మనకేం తెలుస్తుందండి? భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? అవన్నీ మనకు తెలియదండి. పెద్దలు జరుపుకుంటారని నెత్తి మీద పోతారా? సంక్రాంతి ఎందుకు సంక్రాంతి మీకు హాలిడేస్ ఇచ్చారా? 10 రోజులు హాలిడేస్ ఇస్తారు అక్క సంక్రాంతికి. మళ్ళీ మేము కోడి పందాలకి వెళ్తాం అక్క. కోడి పందాల దగ్గర గుండాటేస్తారు అక్క. ముసలి అందరూ మళ్ళీ మేము చికెన్ పొగడు తింటాం అక్క. అక్కడ గుండాటేమో ముసలి వెళ్తారు అక్క. మాకు తెలియదు అక్క. ఇంకా భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు తెలుసా? అక్క భోగి పండుగ మంటేస్తారు అక్క. మంటేస్తారు. పాత విషయాలంటే అదే అక్క మామూలుగా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. పాతాలంటే ముసలి రాళ్ళు తగలెట్టేస్తారని చెప్పి ఎన్ని వయసు? 60 సంవత్సరాలు. అసలు భోగి పండుగ అంటే ఏంటి? పూర్వం నుంచి మా తాతల నాటి నుంచి భోగి పండుగ పెద్ద పండుగనే పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో అప్పటికి ఉడుపులు గట్ట అయిపోతాం, ఏదో ఆనందంగా చేసుకుంటాం. సంక్రాంతి అసలు సంక్రాంతి అంటే గుర్తొచ్చి ఏంటి? ఏమేమి అప్పుడున్న సంప్రదాయాలు ఇప్పుడు పాటిస్తున్నారా? ఏం లేదు. ఏం లేదా? కోడి పందాలను ఇదే ఉన్నాయి ప్యాకెట్లను. అవి సంప్రదాయాలండి. ఇంకా అదే. అంటే అప్పటి నుంచి ఇప్పటికి ట్రెడిషన్ ఏమైనా మారుతూ వస్తూ ఉందా? మారిపోయి ఈ మధ్యలో పెట్టారు ఇవన్నీ ముగ్గులు గట్ట. అంతకుముందు ముగ్గులు గట్ట లేదమ్మా. కానీ మామూలుగా మంటల గట్ట చేసుకుంటాం, భోగి పంట చేసుకుంటాం, ఏదో ఆనందంగా పిల్లల జిల్లాకి తీసుకొస్తాం. ముగ్గులేసావా? వేసావా? ఎక్కడుంది నీ ముగ్గు? అదిగోండి, ఏది? అది నేను వేసాను, అది మా చెల్లి. ఓకే. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. 3rd క్లాస్ చదువుతున్నా. నీ పేరేంటి? జయచంద్రిక. జయచంద్రిక. సో నీకు భోగి అంటే ఏంటో తెలుసా? భోగి అంటే పెద్ద పండగ. ఎందుకంటే అది చాలా స్పెషల్ పండగ అండి. ఇదంతా చూడగానే నాకు ఏదో ఎప్పుడు మా ఊళ్ళో ముగ్గులు పోటీ ఒక్కొక్కసారి ఆడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆడతారు ఇలాగా. ఇలా ఎడితే ఒకసారి ముగ్గులు పోటీ ఎట్టేవారు, గేమ్స్ కూడా ఆడిపించారు. భోగి ఎందుకు జరుపుకుంటారు? భోగి అంటే ఏంటి? పెద్ద పండగ అన్నావు కదా. అంటే చాలా స్పెషల్ భోగి అంటే. భోగి రోజు ఏం చేస్తారు? భోగి పళ్ళు వేస్తారు, భోగి పిడకలుని పాలు కాస్తారు పొయ్యి మీద. తర్వాత తోడు పెడతారు, పెరుగు చేస్తారు. ఉందా? నీ స్కూల్కి వెళ్తావా? వెళ్తా. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? మీ స్కూల్లో మన సెలబ్రేషన్స్ జరిగినాయి కదా, అప్పుడు చెప్తారు. సంక్రాంతి అంటే ఏంటి చెప్పు. సంక్రాంతి అంటే పండగ, పెద్ద పండగ. పెద్ద పండగ. ఓకే. మీకు తెలుసా సంక్రాంతి ఎందుకు జరుపుతారు? తెలీదండి. మన పండుగని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒక పక్కన రైతన్న, గాలిపటాలు, చెరుకు, పాలు పొంగడం. అదే కదా అలాగే సంక్రాంతి అంటే. సో సంక్రాంతి అంటే అసలు మేము ఏంటి పండగ స్పెషల్? కొత్తగా వచ్చిన దాన్ని
భోగి అంటే సంక్రాంతి అంటే ఏంటంటే భోగాలను ఇచ్చేది అనేసి కొత్తగా వచ్చిన ధాన్యం గురించి చేసి పూజ అంతే. సో పండగ పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ కంటే ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు కదా. అవును, నేను వచ్చాను, నేను బెంగళూరు నుంచి వచ్చాను, ఇది మా పుట్టినూరు. ఓకే, ఎందుకంత స్పెషల్ ఇక్కడ? స్పెషల్ ఎందుకేంటమ్మా, సంక్రాంతి అంటేనే స్పెషల్. గోదావరి జిల్లాలకి ఎందుకంత స్పెషల్ అంటున్నా? గోదావరి జిల్లాలకే అననే అంతే, గోదావరి జిల్లాలకే చెందింది అనేసి. ఏమేమి స్పెషల్స్ చేశారు ఇంట్లో మరి? ఇంట్లో మా అమ్మ సున్నుండి చేసింది, చేపల కూర చేసింది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చా. పండగ హైదరాబాద్ నుంచి అవునవును, పండగకి వచ్చా. అంటే గోదావరి జిల్లాలకు అల్లుడా మీరు, లేదంటే ఇక్కడ మీ సొంత ఊరేనా? యాక్చువల్గా నాది సొంతూరు, మా అత్తూరు పాలకొల్లు. నేను గోదావరి జిల్లాలో అబ్బాయిని, అల్లుడిని కూడా. అల్లుడు కూడానా? సో ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్, పండగ సెలబ్రేషన్స్? చాలా బాగా జరుగుతున్నాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ముగ్గులు కూడా చాలా బాగా పెట్టారు. సో పండగ అంటే మీకు, సంక్రాంతి పండగ అంటే గుర్తొచ్చే 5 విషయాలు ఏంటి? సంక్రాంతి పండగ అంటే గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటంటే లేదు హరిదాసు, తర్వాత ముగ్గులు గొబ్బెమ్మలు, తర్వాత ఇప్పుడు పిండి వంటలు, అరిసెలు, సున్నుండలు, తర్వాత మన సంక్రాంతికి పెద్దలకి సంక్రాంతి రోజు పెట్టే మన పెద్దలు తలుచుకొని వాళ్ళకి మనం పెడతాం కదా అవి. లాస్ట్ కోడి పందాలు, బట్ నవ్ డేస్ కోడి పందాలు ఈజ్ ఫస్ట్ ప్లేస్. అయిపోయింది. భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు అసలు? భోగి సంక్రాంతి అసలు జరుపుకోవడానికి చెప్పే ఎక్స్పీరియన్స్. భోగి మంటలు, రేగి పళ్ళు పోయడం పిల్లలకి, కోడి పందాలు, ఇంకేమున్నాయి, గాలిపటాలు. పండగ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఏమేమి పిండి చేశారు? జంతికలు, అరిసెలు, సున్నుండలు, అంతే. థ్యాంక్ యూ. సో మీ పేర్లేంటి? వర్ష. వర్ష. మీ ముగ్గు చూడడానికి చాలా బాగుంది. థీమ్ ఏంటి చెప్తారా ఒకసారి? పొంగల్ థీమ్. పొంగల్ థీమ్. అందులో భోగి మంట కనిపిస్తుంది, డప్పు కనిపిస్తుంది, వరి, మన పాడి పంటలకి, పిల్లలు ఆడుకోవడానికి గాలిపటం, కుండ, గంగిరెద్దు. సో ఇవన్నీ వేసారు కదా పొంగల్ స్పెషల్ అని చెప్పి. అసలు పొంగల్ అంటే ఏంటి? సంక్రాంతి మన పండుగ, అక్కడ హిందూ సాంప్రదాయం కాపాడాలి అని చెప్పి ఇది ఇలా ఆ థీమ్ తీసుకుని వేసాం. అర్థమవుతుంది. అసలు పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే, సంక్రాంతి అంటే ఏంటి అసలు, ఎందుకు జరుపుకుంటారు ఐడియా ఉందా? తను చెప్పుద్ది. తెలుసా ఎందుకు జరుపుకుంటారా? సో పోనీ పండగ అంటే గుర్తొచ్చే 5 విషయాలు ఏంటి? కోడి పందాలు, పిండి వంట, జల్లికట్టు. జల్లికట్టు జరుగుతుందా ఇక్కడ? ఇక్కడ జరగదు. మన ఆంధ్రాలో, గోదావరి జిల్లాలో కోడి పందాలు. హాయ్. హాయ్, నీ పేరు? లిఖితాదేవి. ఏ క్లాస్ చదువుతున్నా? 9th క్లాస్. 9th క్లాస్. అయి ముగ్గు నువ్వు వేసావా? చూడడానికి చాలా బాగుంది. సో సంక్రాంతి స్పెషల్గా వేసావు కదా, సంక్రాంతి అంటే ఏంటి అసలు? రైతుల పండుగ. పొంగల్ స్పెషల్గా ఈ ముగ్గు వేసావు కదా, మన జాతీయ జెండా కనిపిస్తుంది. ఏంటి ఇది అసలు? మొత్తం ఏం రిప్రజెంట్ చేస్తా? యాక్చువల్గా పొంగల్ అంటే అందరూ అంటే డిజైన్స్ కానీ, కొండలు కానీ, ఎద్దులు కానీ వేస్తారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి వీళ్ళు అదే సోల్జరు, రైతు ఉండటం వల్లే కదా మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఐడియా వచ్చింది. సో చాలా బాగుంది అయితే. సో అసలు పండుగ అంటే నీకు రైతులు అని చెప్పేసావు కాబట్టి నేను ఇంకా క్వశ్చన్ అడగను, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. పండుగ అంటే నీకు గుర్తొచ్చే 5 థింగ్స్ ఏంటి అసలు? 5 విషయాలు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది. అంటే గంగిరెద్దులు, చుట్టాలందరూ ఇంటికి వస్తారు, కొంచెం హడావిడి వంటలు, అవి కోడి పందాలు, పేకాట, గుండాట, మన ఏపీలో కామన్ కదా అవన్నీ. అంతే. ఏ క్లాస్? నీ పేరేంటి? పద్మమహేశ్వరి. పద్మమహేశ్వరి. సో సంక్రాంతి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముగ్గు చాలా బాగుంది, మన సంక్రాంతి పండుగని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో సంక్రాంతి అనగానే నీకు గుర్తొచ్చే 5 థింగ్స్ ఏంటి? సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పల్లెటూరు. అక్కడ ఉండే మార్నింగ్ లేవగానే గంగిరెద్దు, ఆ ముగ్గు పెట్టడం, గొబ్బిలు పెట్టడం, అదంతా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి అనగానే ఆ గంగిరెద్దు, అలానే చెరుకు గళ్ళు, పిల్లలందరూ కైట్స్ ఎగరేయడం, గాలిపటాలు ఎగరేయడం, అదంతా దృష్టిలో ఉంచుకొని వేస్తారు. సో మీ ముగ్గు చాలా బాగుందమ్మా. మీ పేరు? చాందిని. చాందిని. సో పండగ అంటే నీకు గుర్తొచ్చే 5 విషయాలు ఏంటి? చెరుకు గళ్ళు,
రంగురంగుల ముగ్గులు, కైట్లు, రంగురంగు ముగ్గులు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. జరుపుకుంటారు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అంటే కొత్త సంవత్సరంలో కొత్త ధాన్యం వచ్చాయని, కొత్త పంటలు అని అందుకని చేసుకుంటారు సంక్రాంతి పండుగ అంటే. సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయానికి అదును కదా. లెక్క ఎలాగంటే మొదటి ధాన్యం వచ్చే రోజులు కాదు కదా. నాట్లో ఎన్ని ఇప్పుడు మందులే వేస్తున్నాం. అప్పుడు పూర్వం లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు కదా. ఇప్పుడు ఏముంది, అన్ని విలాసాలు, విందులు, కార్యక్రమాలు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ మారిపోతుంది కదా. బాగా మారిపోయింది. సాంప్రదాయం సగం వదిలేసాం. 4 వంతులు ఒక వంతు ఉంది. ఇప్పుడు ఎవరు బాగా అలరి చేస్తే వాళ్ళదే సాంప్రదాయం. ఇప్పుడు వాతావరణం మరి ఏం చేస్తా, మారపోతేనే కాలాన్ని బట్టి. ఇప్పుడు వాతావరణం బట్టి మారాలమ్మా. ఇప్పుడు అది భోగి పళ్ళు ఎందుకు మీరు చెప్తూ ఉంటారు మీ పిల్లలకి, మీ మనవలకి కానీ భోగి పళ్ళు కూడా నాకు పెద్ద వెళ్ళదు కానీ వేస్తారు. అవి భోగి పళ్ళు వేస్తారు. పైగా ఈ మంటలు, ఈ గంగిరెద్దులు, ముగ్గులు, ఈ భోగి మంటలు, ఇవే విలాసాలు. అది మీరు మీ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మీ మనవలు కానీ చెప్తా ఉంటారా పండుగల గురించి? పండుగ గురించి చెప్పకపోతే వాళ్ళకి ఇది కూడా తెలదు కదా. చెబుతూ వలనే ఆ సాంప్రదాయం వల్లనే కొంతవరకు చేస్తున్నారు. లేకపోతే అది లేదు కదా. పండగ అంటే మాకేం తెలుసు. పండగ పొలం మీద పండగ, మాకు దూడ కూడా పండగ. పాయమే ఉండేవాళ్ళు. దండలు వేసుకుని పూట పుట్లు పిడకలు చేసి తెల్లగట్లు వేసి మంటలు వేయటమే. అప్పుడు అంటే భోగి పండుగ మంట వేయడానికి కూడా ఒక కారణం ఉంటదని చెప్తారు కదా. కారణం అంతలో తెలదమ్మా. కారణం గురించి తెలియదు కానీ మంట వేయటం, ఆ నీళ్ళు అక్కడ తానాలు చేసి మంటలు కాగుతాం, తలంటుకు సున్నుండి తింటాం, అది దాని లెక్క. సంక్రాంతి పండుగ మీ జనరేషన్ కి జనరేషన్ కి చాలా డిఫరెన్స్ మరి వస్తుంది. అప్పటి రోజు లేరు, ఇప్పుడు రోజు లేరు. అప్పుడు ఏంటంటే సున్నోళ్ళు చేసుకుని తలలు అంటుకుని ఏరుపడకలో చేసి మంటలు వేసి అలా చేసేవారు. భోగి పండుగ భోగి పళ్ళు పోస్తారు కదా, భోగి పళ్ళు పోస్తారు రెగ్గలు. అదో ఆచారమేకర పోస్తారు. ఇప్పుడు చాలా మంది పోస్తారు పూర్వం కూడా అలాగా. ఇప్పుడు అంతా జనరేషన్ ఏరు, మగ్గులని అవన్నీ లేవు. ఆ గుమ్మాలు కూడా గీసుకునేవారు ముగ్గులు ఆ రోజుల్లో. సో ఈ తరం వాళ్ళకి పండగ అంటే తెలియట్లేదు. సో మీ తరంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందండి పండగ అంటే? అప్పుడు కూడా పెద్దలు కొద్దిగా తెలియక ఈ ముగ్గులన్నీ కూడా వేయించేవారు కాదు. ఇప్పుడు పిల్లల జ్ఞానోదయం కలుగటానికి కూడా పల్లె ధర్మగంగా కలిది అన్నట్టుగా మరి పాడి పంటలు, మరి ఇటువంటి ముగ్గులు పిల్లలకి జ్ఞానోదయం కలుగుతుంది. మా పండగ వాతావరణం ఒక ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం కాకుండా మరి ఈదుల్లో మరి ఇటువంటి ముగ్గులు పోటీలని, మరి ఇటువంటి కార్యక్రమాలు హిందూ ధర్మంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఈ చిన్న వయసుల్లో మంచి సాంప్రదాయకమైన పనులు చేస్తున్నారు యువత. ఆ ప్రతి పల్లెల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయమ్మా. ఇదే మాకు పండగ వాతావరణం. మా హిందూ ధర్మంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, మాకు చాలా సంతోషం. అసలు పండగ సంక్రాంతి ఎందుకు అంత స్పెషల్ గా జరుపుకుంటారు? కారణం ఏంటండి? కారణం ఏంటంటే ఈ రోజుల్లో మాకు గ్రామీణ ప్రాంతాల్లో పంటలు ఎక్కువగా ఈ రోజుల్లో వస్తాయమ్మా. ఆ పంటలు చేతి ఆ పంటలు ఇంటికాడ పోసుకొని ధాన్యం అంతా కూడా మంచిగా ఆ వానదేవుడు రక్షించి మరి పంటలు బాగా శుభసూచకంగా పండి పశువులు ఆరోగ్యాల కింద ఉండి అవన్నీ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటాయని పండగ మహా ఇది కింద మరి సాంప్రదాయకం కింద బాగా చేసుకుంటాం అనమాట అమ్మ. పంటలు ఎక్కువగా చక్కగా ఈ రోజుల్లో మాకు అన్నీ కూడా ఇళ్ళకి చేరుతాయి. పాడి పంటలు కూడా బాగుంటాయి. దాని సాంప్రదాయం మీద తొలి పంట అనమాట అండి. ఇది పంట చేతికొచ్చే తొలి పంట. దీని తర్వాత ఇప్పుడు రెండో పంట వేసుకుంటా ఉంటాం. ఇదే మాకు సక్రమైన హరి రామానుజారి వారలేకాయి తిరుమంత్రము కొరకై హరి రామానుజాన్ని మతమందున నీ స్థలమందున హరివారలేకాయి తిరుమంత్రము కొరకై భూమిలని భోవాగా తిరిగే వారి హరి రామానుజాన్ని కులమందు మతమందున నమ్మిన హరిదాసులెందరూ హరి రామానుజాన్ని మతమందున నీ స్థలమందున.
ఇప్పుడు మీరు ఏదైనా చెప్తారంటే హరిదాస్ ఎందుకు వస్తారో చాలా మందికి తెలీదు. హరిదాసు అంటే బియ్యం ఎలా వేస్తారు అని చెప్పేసి ఈ చిన్నపిల్లలు ఎవరికి కూడా తెలియదు. దానికి కారణం ఏంటో చెప్తారా? హరిదాస్ ఇలా పండక్కి రావడం, బియ్యం తీసుకెళ్ళడం అని. ఇది సకల కాలంలో సంక్రాంతి అని అన్నీ మన ఇంటికి జారుతాయి. మినుములు కానీ, కందులు కానీ, ఒడ్డు కానీ అన్నీ జారుతాయి. అందుకని ఈ సంక్రాంతి ఇప్పుడు సకాలంలో సంక్రాంతి అంటే ఈ అన్ని పంటలన్నీ కూడా మనకి సకాలంగా అన్నీ జారుతాయి ఇంటికి. అప్పుడు సంక్రాంతి అని పెట్టారు. ఆ హరి కీర్తనలు సంకీర్తనలు పాడితేనంట సర్వ పాపాలని ఇది అక్షయ కలశం అంటే అన్నీ కూడా అరాంచుకుపోతాయండి. ఇది ఆ అక్షయ పాత్రలాగా గ్రామాల్లో మరి మా ఇంట్లో కూడా అలాగే సుభిక్షంగా ఉండాలని ఆ అక్షయ పాత్రలో మనం గుప్పెడితే మన ఇంట్లో 3 గుప్పులు ఉంటాయన్న భావంతో వారు తిరిగితే శుభశిష్కంగా ఈ సంక్రాంతి నెల వారు, బడుబొక్కల వారు, గంగరెద్దుల వారు వీళ్ళు తిరిగితే అదొక సాంప్రదాయకం. వాళ్ళకి ఎంత ఇస్తే ఆ రెట్టింపు మాకు పంటలు కలుగుతాయని భావించుతూ వాళ్ళని మా ఊరు రాకపోయినా మరి రప్పించుకుని మరి మా గ్రామాలు తిప్పుకుంటాం అమ్మ. పేరండి? మురళి. మురళి. సో ఈ ప్రోగ్రామ్ అంతా చాలా దగ్గరుండి చాలా బాగా జరిపించారు కదా. అసలు పండుగ అంటే మీ మాటలో ఏంటి సంక్రాంతి పండుగ? సంక్రాంతి పండుగ అంటే గతంలో చాలా రైతులతో కూడి రైతులు వారి పంట చేతికొచ్చి చాలా ఆనందదాయకంగా ఈ పండుగ జరుపుకునేవారండి. అంతరించిపోతున్న సంస్కృతిలో భాగంగా ముగ్గులు పోటీ ఈ జనరేషన్కి, ఈ తరానికి పరిచయం చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ముగ్గులు పోటీ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. సో గత సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. గతంలో కూడా ప్రజలు చాలా బాగా ఆదరించారు. గతంతో పోలిస్తే కూడా ఈరోజు ఈ సంవత్సరం 62% పార్టిసిపెంట్స్ ఈరోజు పాల్గొన్నారు. ఈ తరానికి ముగ్గుల మీద అవగాహన ఆవశ్యకత ఏంటి, ఈ తరం అర్థం చేసుకోవాల్సిన సంస్కృతి సంప్రదాయాల్ని, హిందూ సంప్రదాయాలని అర్థం చేసుకోవాల్సిందిగా మా వంతు ప్రయత్నంగా కొత్త తరానికి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి.